ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. సాయిబాబా భక్తులు భయపడుతున్నారా? బాబా గారి ఖ్యాతి తగ్గిపోతుందనో, సాయిబాబా గారు దేవుడు కాదు, గురువు కాదు అని అనుకుంటారనో, లేదా సాయిబాబా గారు ముస్లిం అని నమ్ముతారేమో అని భయపడుతున్నారా అని ఆలోచించినప్పుడు, ఒకవేళ ఈ భయం ఉంటే అది భక్తుల భయం కాదు, మందిరాల భయం ఉంటుంది. ఎందుకంటే మందిరాలు అనేవి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్నవే కాకుండా, మందిర నిర్వహణలో తమ జీవితాలని వెచ్చిస్తూ బాబా సేవ మహాభాగ్యంగా భావించుకుంటూ మందిర నిర్వాహకులు సేవ చేసుకుంటూ ఉంటారు. ఇది పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే అనిపించేది. నెగిటివ్గా ఆలోచిస్తే వ్యాపారం చేస్తున్నారు, బాబా పేరుతో సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు, లేదా మార్కెటింగ్ చేసి హిందువుల సొమ్మంతా దోచుకుంటున్నారు, ఇలా ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తే. ఇక బాబా భక్తులుగా ఉన్న వాళ్ళకి బాబా ముస్లిం అనే ఆలోచన వచ్చే అవకాశం లేదు. గత 40-50 సంవత్సరాలుగా బాబా గారిని హిందువులే ఆరాధిస్తున్నారు. ఆ హిందువులు కూడా హిందూ దైవంగానే భావిస్తూ ఆరాధిస్తున్నారు. వారిలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. బాబా గారు శరీరం వదిలిపెట్టక ముందు ఆయన ముస్లిం అయి ఉండవచ్చు అని కొంతమంది డౌట్ పడ్డ విషయం నిజమే. కానీ శరీరం వదిలిపెట్టి మందిరాల నిర్మాణం జరిగిన తర్వాత, విగ్రహ ప్రతిష్టలు జరిగిన తర్వాత, విగ్రహారాధన జరిగిన తర్వాత ఎలా ముస్లిం అనుకుంటారు? ముస్లింకి విగ్రహారాధన ఏంటి? ముస్లింకి మందిర నిర్మాణాలు ఏంటి? అలాగే ముస్లిం మందిరంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణాలు, లలిత సహస్రనామ పారాయణాలు ఇవన్నీ కొనసాగుతూ ఉండేవి. ఆ తర్వాత కొంతమంది భక్తులు సొంతంగా హనుమాన్ చాలీసా జరిగేది మొదట్లో. దాన్ని సాయి చాలీసాగా రచించడం జరిగింది వారి భక్తి భావంలోంచి. అంటే వారు ఏ దైవాన్ని అయితే ఇష్టపడతారో ఆ ఇష్ట దైవాన్ని బాబా రూపంలో చూసుకొని ఆయన మీద ఒక రచన చేయడం అనేది భక్తి మార్గంలో జరుగుతుంది. సాధారణంగా అది జరిగింది. కాబట్టి బాబా గారు ముస్లిం అనే ఆలోచన తుడిచివేయబడి కొన్ని దశాబ్దాలు దాటిపోయింది. అందుకనే ఇప్పుడు వచ్చిన విమర్శకులు సచ్చరిత్ర ఆధారితంగా చూపించి, ఇదిగో బాబా గారు ఇక్కడ నేను ముస్లిం జాతీయుని అన్నారు అని అన్నా కానీ ఎవరు ఒప్పుకోవట్లా. ఎందుకని? వాళ్ళు సచ్చరిత్రని 100 సార్లు చదివారు. ఆ పదాలన్నీ అలా లైట్గా చదువుకుంటూ వెళ్ళిపోతారే తప్ప, అరే బాబా ముస్లిం అన్నాడే, ఈయన ముస్లిమా అని ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరు. భక్తులు ఏమి ఆలోచిస్తారు, ఏం చదువుతారంటే, బాబా లీలలు చదివితే ఆనందిస్తారు, బాబా ప్రబోధాలు చదివి ఆనందిస్తారు. భక్తులైతే లీలలు చదివి ఆనందిస్తారు, జ్ఞానులైతే ప్రబోధాలు చదివి ఆనందిస్తారు. జ్ఞాన మార్గంలో పోయే వాళ్ళు ప్రబోధాలు తీసుకుంటారు, భక్తులు వచ్చేసేసి ఆయన లీలలు చదివి ఆనందిస్తారు. బాబా మమ్మల్ని కాపాడుతాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా బాబా గారిని పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక సత్పురుషుడిగా కొంతమంది, సద్గురువుగా కొంతమంది, దత్తాత్రేయ స్వరూపంగా కొంతమంది, అవధూత సంప్రదాయాలు ఇష్టపడే వాళ్ళు అవధూతగా కొంతమంది. ఈ అవధూత సంప్రదాయాన్ని కూడా భరద్వాజ మాస్టర్ గారు ఎక్కువగా ప్రమోట్ చేశారు. బాబాని ఒక అవధూతగా ఆయన ఎక్కువగా భావించేవాడు. కాబట్టి బాబా భక్తి ఆయనలో కలిగిన తర్వాత అవధూతల కోసం ఆయన ఎక్కువగా ఆరాటపడుతూ తిరిగేవాడు.
అలాగే సాయి భక్తులకు అవధూతల దర్శనం అనేది చాలా గొప్ప ప్రయోజనం కలిగిస్తుందని వారు చెప్పిందే. ఇలా బాబాగారి మార్గంలో ఉన్నవాళ్ళు అవధూత, యోగి, సద్గురువు, తర్వాత దత్తాత్రేయ స్వామిగా భావించి గత కొన్ని దశాబ్దాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వచ్చి ఆయన ముస్లిం అంటే వాళ్ళ కోపం వస్తుంది తప్ప, అరే సచేతిలో ఉందే చెప్తున్నారు కదా అని తీసుకునే అవకాశము లేదు. అంటే ఒకసారి ప్రేమ కలిగిన తర్వాత ఆ ప్రేమని కనుక మనం డిస్టర్బ్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఒక ప్రేమించుకున్న ప్రేమికులు ఉంటారు. అమ్మాయి తల్లిదండ్రులు అతను మంచివాడు కాదమ్మా అని సాక్ష్యాలు చూపించినా ఆ ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోదు. నేను అతన్నే పెళ్ళాడతాను, చావో బ్రతుకు అతనితోటే, మీరు చెప్పేవన్నీ నాకు అతనితో పెళ్లి చేయడానికి ఇష్టం లేక చెప్తున్నారు, అలా భావిస్తుంది. కాబట్టి నేను సోదరులకు చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు అనుకుంటున్నది మీ ప్రభావం వల్ల ఎవరైనా మీకు పోస్టింగ్స్ పెడుతూ మేము వదిలేసామన్నారే, వీళ్ళందరూ కూడా బాబా గుడికి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారానో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ట్రెండింగ్ ద్వారానో బాబా గుడికి వెళ్తే కోరికలు తీరుతాయనో వెళ్ళారు. కానీ వారికి బాబాతో ఎటువంటి అనుభవాలు కలగలేదు. కాబట్టి మీరు చెప్పినప్పుడు, అరే ఆయన ముస్లిమా, మన రాముడు, మన కృష్ణుడు, మన శివుడు ఉండగా ముస్లింలు ఎందుకు పూజించాలి? వదిలేయడం చాలా తేలిక. ఎందుకంటే అక్కడ లవ్ ఏర్పడలా. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు బాబాని ప్రేమించాలంటే అవతల నుంచి కూడా మనకి ఏదైనా అటువంటి దానికి సంబంధించిన ప్రేమ, అభిమానాలు అవతల నుంచి కూడా రావాలి. అవతల నుంచి వస్తే అప్పుడు మళ్ళీ మనం వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతాం. బాబా దగ్గర నుంచి వాళ్ళకు అటువంటి ఏమీ అనుభవాలు రాలే. ఉదాహరణకి లలిత్ కుమార్ గారిని తీసుకోండి, ఆయనకు బాబా దగ్గర నుంచి ఎటువంటి అనుభవాలు రాలేదు, అందుకనే సులభంగా వదిలేశాడు. అంటే లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళే వీళ్ళు కూడా అయి ఉన్నారు. అంతేగాని బాబా భక్తులుగా ఉండి అనుభవాలు పొంది ఆయన నుంచి ఎన్నో మేళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కోట్లలో ఉన్నారు. మీ భాషలో లక్షలు అనుకుందాం, వేలు అనుకుందాం, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బాబాను వదిలేసే ప్రసక్తే లేదు. ఇది విషయం. అయితే ఈ కొత్తగా వస్తున్న వాళ్ళందరూ కూడా రాకపోవడం వల్ల ఆటోమేటిక్గా కొంత తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. అది మీరు చేయగలిగిన పని, చేసిన పని. దానివల్ల మందిరాలకు కొంత ఆదాయం ఏమైనా తగ్గి ఉండవచ్చేమో, కానీ సాయి భక్తుల విశ్వాసంలో, అంటే ఆల్రెడీ విశ్వాసం ఏర్పడిన వారిలో ఆ విశ్వాసం చెదిరిపోయే ప్రసక్తి లేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరికీ కూడా మీ మీద ద్వేషం పెరిగింది, క్రోధం పెరిగింది, కానీ బాబా గారి మీద విశ్వాసం తగ్గలేదు. ఇది నా అనుభవంలో. నేను 35 సంవత్సరాలుగా బాబా భక్తుడిగా ఉన్నాను. 23 సంవత్సరాలుగా సత్సంగాలు పేరు మీద రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాను. నాకు తెలిసిన విషయాలు ఏమిటంటే, బాబాని ఎంతగా ప్రేమిస్తారయ్యా అంటే, ఆనాడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ఎంతగా ప్రేమించారో, ఆయనని చూడకపోతే ఒక క్షణం కూడా బ్రతకడం వేస్ట్ అన్నట్టుగా ప్రేమించారో అంతగా ప్రేమించారు. మీరు ఒప్పుకోకపోయినా సాయి భక్తులలో బాబా ద్వారా అనుభవాన్ని, రక్షణని పొందిన వాళ్ళల్లో బాబా మీద ఉన్న ప్రేమ అంతగా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ప్రత్యక్షంగా సాయిబాబా భక్తుల ఇళ్ళకి వెళ్ళి చూడండి. ఒక సాయి మందిరానికి వెళ్ళి ఆ భక్తుల్ని ఇంటర్వ్యూ చేయండి. మీరు ఎందుకు బాబా భక్తులయ్యారు అని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూడండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా పూజా గదిలో విగ్రహాలు, ఫోటోలు ఉంటాయి. అక్కడక్కడ గదిలో ఒక ఫోటో అలా ఉండొచ్చు, ఎవరికైనా దేవుడి ఫోటో. కానీ బాబా గారి భక్తుల ఇళ్ళల్లో అన్ని రూముల్లో బాబానే ఉంటారు. ఉండడం కూడా కొంతమంది ఇళ్ళల్లో అయితే నిలువెత్తు పటాలు ఉంటాయి ప్రతి రూమ్లో కూడా. నేను అందుకనే మొన్న అన్నాను, ఒక బాబా భక్తులకు బాబా పిచ్చి ప్రేమ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పిచ్చివాడు ఏం చేస్తాడు? వాడిని ఏదన్నా వాడు ఇష్టమైన దాన్ని కనుక కాదు అంటే వాడు ఏం చేస్తాడు? అలా ఉంటుందన్నమాట. అంతగా బాబా మీద ప్రేమను పెంచుకున్నారు వాళ్ళు. మళ్ళీ బాబా భక్తులు పిచ్చి వాళ్ళు అయిపోయారు, సమాజానికి పనికిరారు, అలా అనుకోవద్దు, అది తప్పు. భక్తిలో ఆ విధమైనటువంటి స్థాయి భక్తి ఉండాలి. అదే మోక్షానికి మార్గం అవుతుంది.
ఆ విధంగా సాయిబాబా భక్తులుగా ఉన్నవాళ్ళు చెలించే అవకాశం లేదు. కనుక మీ యొక్క ప్రభావం అనేది బాబాతో ఎటువంటి అనుబంధం ఏర్పడిన వాళ్ళు, కేవలం మందిరాలకు వెళ్ళి బాబాగారి దగ్గర ఏదైనా మనకు పనికొస్తుందేమో, కోరికలు తీరుతాయో అని ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆ విధంగా ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయోజనం లేని వాళ్ళు, రాని వాళ్ళు, మీరు చెప్పే దానివల్ల అక్కడి నుంచి ఏమీ రావట్లేదు కదా, ఆయన ముస్లిం కదా, అటువంటిప్పుడు ఎందుకు ఉపయోగించాలి అని వదిలేస్తున్నారు. అది చాలా చాలా పర్సెంటేజ్ తక్కువ. మీరు ఆనందించేది ఏంటంటే, సరే వాళ్ళనైనా వెళ్లకుండా చేశాం కదా, భవిష్యత్తు జనరేషన్ బాబా భక్తులుగా మారకుండా చేశాం కదా అని మీరు ఆనందించవచ్చు. కానీ ఆ విషయం కూడా సాయినాథుల వారు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అంగీకరించినంత వరకు మీ ప్రయత్నం సఫలమవుతుంది. వారేమంటారంటే, నాతో అనుబంధం ఉన్నవారిని నేను ఎన్ని వేల క్రోసుల దూరంలో ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టుగా లాక్కుంటాను. అలా ఆయన లాక్కునే ప్రయత్నంలో ఎవరు ఆపలేరు. అలా లాగబడిన వాళ్ళమే మేమందరం. అలా లాగబడిన వాళ్ళే నోరి దత్తాత్రేయ అన్నారు కదా మన షణ్ముఖ గురువు గారు చెప్పినట్టుగా, అలాంటి గొప్ప డాక్టర్లు, అలా లాగబడిన వాళ్ళే ఆర్ఎస్ఎస్ చీఫ్ కానీ, ప్రధానమంత్రి గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గొప్ప హిందుత్వవాదులు. వాళ్ళకి బాబాగారిలో ఏమాత్రం ముస్లిం అనే భావం ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళరు, ఆయన గురించి మాట్లాడరు. కాబట్టి వారికి కూడా బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వారే అనిపించడానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో కూడా బాబా గారు ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి. అలాగే మీకు చెప్పా, శోభారాజు గారు గాయని, మహాగాయని, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయని. అలాగే సత్యవాణి గారు, జొన్నవిత్తుల గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. సరే, ప్రవచకులంటే ఏదో 10 మంది పిలిచినప్పుడు పోతారు, వాళ్ళ ఆనందం కోసం ఏదో చెప్తారు, నచ్చినా నచ్చకపోయినా అని మీరు అనుకోవచ్చు. కానీ సత్యవాణి గారు, శోభారాజు గారు, జొన్నవిత్తుల గారు, మోహన్ బాబు గారు, ఇలా సమాజంలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్సు, యాక్టర్సు, ఇలా ఎంతోమంది ఉన్నారు కదా, విద్యావేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు. వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో బాబాగారు ఇచ్చిన అనుభవాల కారణంగా భక్తులుగా మారినవారు. మీకు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళం చాలా తక్కువ పర్సంటేజీ. మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి మాట్లాడకుండా బాబా అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను రాసిన గ్రంథాలకి పెద్ద పెద్ద కోటీశ్వరులు, బిల్డర్సు 5 లక్షల రూపాయలు 10 సంవత్సరాల క్రితమే పల్లెల్లో పెట్టి ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరు కాళ్ళకు దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోటీశ్వరులు. అంత భక్తి వారికి బాబా మీద, ఎంత భక్తి ఉంటే అలా చేస్తారు. నేను సాధారణమైన వ్యక్తిని, కానీ సాయిబాబా భక్తుడిగా నన్ను వాళ్ళు గౌరవించిన విధానం, బాబా కోసం వారు చేసిన త్యాగం. మీకు విషయం చెప్తాను. బాబా గారికి సంబంధించిన మ్యాటరు, ఒక చినిగిపోయిన కాగితం మాసిపోయి రోడ్డు మీద పడితే ఆ చినిగిపోయిన కాగితాన్ని కూడా ఎంతో భక్తితో తీసుకుంటారు. ఏదైనా ఇంట్లో బాబా గారికి సంబంధించిన పాతది ఏదైనా ఒక పాంప్లెట్ కానీ, ఒక చిన్న ఫోటో కానీ, దాని టైం అయిపోయి పనికి రాకుండా అయిపోయినా సరే దాన్ని పడేయడం ఇష్టం లేక దాన్ని ఎక్కడో చోట దాచిపెట్టేస్తారు. అందులో బాబా ఉన్నాడు. అంటే బాబా భక్తులకు బాబా ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, నాకు నా ఫోటోకు తేడా లేదు అంటే, ఆయన ఫోటో కనపడితే అది బాబాగానే భావిస్తారు. అలా భావించాలి. సనాతన ధర్మం కూడా ఈ విధమైన భక్తిని మనం రాముడి యందు, కృష్ణుడి యందు, శివుని యందు, అమ్మవారి యందు, విఘ్నేశ్వరుని యందు, షణ్ముఖ స్వామి యందు ఆ భక్తిని గనక, అంత శ్రద్ధని గనక మనం ప్రదర్శించగలిగితే వారి నుంచి కూడా మనకు అటువంటి అనుగ్రహం వస్తుంది. మీరు అన్నది నిజమే. ఆ శ్రద్ధాభక్తులు అనేవి మన రాముడు, కృష్ణుడు, శివుడు యందు ప్రదర్శిస్తే అక్కడి నుంచి కూడా ఆ అనుగ్రహం వస్తుంది. కానీ ఆ శ్రద్ధాభక్తిని నేర్పించిన వారు సాయిబాబా వారు. కాబట్టి ఆ శ్రద్ధాభక్తితో ఆయన్ని ఆరాధించారు. అదే శ్రద్ధాభక్తితో కొంతమంది శివుణ్ణి, రాముని, కృష్ణుని కూడా ఆరాధించారు. వారి అనుగ్రహాన్ని, వారు ఇచ్చిన అనుభవాన్ని కూడా పొందారు. దీనికి అంతటి కారణం ఎవరంటే సాయిబాబా వారు. కబీర్ గారు చెప్పినట్టుగా, నా గురువు వల్ల నేను పరమాత్మ దర్శనాన్ని పొందగలిగాను, కాబట్టి
నేను మొట్టమొదట నా గురువుకి నమస్కారం పెడతానంటారు. అలాగే బాబాగారి కారణంగా భక్తి అంటే ఏంటో తెలిసింది, బాబాగారి కారణంగా శ్రద్ధ అంటే ఏంటో తెలిసింది, సహనం అంటే ఏంటో తెలిసింది, భగవంతుని ఎలా ప్రేమించాలో తెలిసింది, ఎందుకు ప్రేమించాలో తెలిసింది, ఈ మానవ జన్మ యొక్క అశాశ్వతత్వం తెలిసింది, శరీరం యొక్క అల్పత్వం తెలిసింది, దాని కారణంగా వైరాగ్యం వచ్చింది, త్యాగగుణం వచ్చింది, ప్రేమ గుణం వచ్చింది, సమభావన వచ్చింది. ఇలా అందరూ కూడా సంస్కరించబడి నిజమైన దైవానుభూతిని అనుభవించారు. దాని కారణంగా బాబా గారికి భక్తులుగా శాశ్వతంగా నిలబడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కొంతమంది లౌకిక ప్రయోజనాలు చాలా ఇచ్చాడని ప్రేమించే వాళ్ళ ఉన్నారు. కొంతమంది ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఇచ్చి వారి భక్తిని స్థిరపరిచి సనాతన ధర్మంలో చెప్పిన యొక్క స్థితప్రజ్ఞతను కూడా ప్రసాదించడం ద్వారా శాశ్వత భక్తులుగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి బాబా భక్తులు ఎవరు భక్తులుగా మారి స్థిరపడ్డ వాళ్ళు చెలించే ప్రసక్తే లేదు. కొత్తగా మందిరాలకు వెళ్తున్న వాళ్ళు మీ మాటలు విని వాళ్ళు మాని ఉండవచ్చు, కానీ అది కూడా బాబా గారి ఆ అనుగ్రహము, ఆయన కూడా దాన్ని మీరు చేసే ప్రయత్నానికి యాక్సెప్ట్ చేస్తేనే అది నిలబడుతుంది. అలాగే వారితో బాబా గారికి రుణానుబంధం లేదు కాబట్టి వారు ఆ విధంగా మారిపోయే అవకాశం ఉంది. నా అనుభవంలో అయితే, నా భావనలో, నాకున్న బాబా ఇచ్చిన జ్ఞానంలో అలాగే చాలామంది సాయి భక్తులు బాబా వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు కాదు. మీరు రూపాలను చూసినంత వరకు వేరే, కానీ ఆ లోపట ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని చూసినప్పుడు, ఆత్మస్వరూపాన్ని చూసినప్పుడు, ఆ లోపట ఉన్న దైవశక్తిని చూసినప్పుడు అది అంతటా ఒకటే. రాముడు అనగా ఒక రూపం, కృష్ణుడు అనగా ఒక రూపం. అవి దివ్య స్వరూపాలే, కానీ వాటికి అతీతంగా లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపం శాశ్వతం. అది అందరిలో సమానంగా ఉంది కాబట్టి దానిని చూడగలిగినప్పుడు మనకు అద్వైతం సిద్ధిస్తుంది. అది మనం గురువులలో, దేవతల్లోనే చూడకపోతే అద్వైతం రాదు. శివుడు వేరు, నారాయణ వేరు అని కొట్టుకోవడానికి కారణం ఏంటంటే నామరూపాలను చూసి మనం వేరు అనుకోవడం వల్ల. కానీ తత్వం ఏం చెప్తుందంటే నామరూపాలకు అతీతంగా శాశ్వతంగా ఎప్పుడూ ఒకేలా ఉండేది ఆత్మ, దాన్ని చూడండి. అప్పుడు మీరు నిశ్చలంగా ఉంటారు, స్థితప్రజ్ఞ సాధిస్తారు. ఆ స్థితప్రజ్ఞతే మనని ఆ ఆత్మస్వరూపంగా మార్చే అవకాశం ఉంటుంది అని మన సనాతన ధర్మం కూడా, ఋషులు కూడా చెప్పారు. ఆ విధంగా బాబాగారి భక్తులు స్థిరంగా ఉంటారు. అలాగే నాకు బాబాగారు ఇచ్చిన అనుభవాన్ని బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాబాగారు కూడా అంగీకరించడం వల్ల ఇంకా మీ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అది ఎంతవరకు ఏమిటి అనేది మా అభిప్రాయం ప్రకారం బాబా సంకల్పం ఉన్నంతవరకు, అలాగే సాయి భక్తులు, మందిర నిర్వాహకులు కూడా కొన్ని మార్పులు ఏమైనా చేసుకోవాలని బాబాగారు కూడా అనుకుంటున్నారేమో, అది మీ ద్వారా చెప్పిస్తున్నారేమో, బహుశా అది హిందూ సమాజానికి కూడా ఉపయోగపడుతుందేమో. బాబాగారు ఆ విధంగా ఆ మార్పును కోరుతున్నారేమో. భవిష్యత్తులో జరిగే పరిణామాలను బట్టి ఇదంతా ఎందుకు జరిగిందనేది మనకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి బాబాగారి భక్తులు అందరూ కూడా స్థిరంగానే ఉన్నారు, స్థిరంగానే ఉంటారు. అది కల్పాంతం వరకు ఉంటుందని బాబాగారు చెప్పారు. అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ వచ్చిపోయే భక్తులు, తగ్గిపోయే భక్తులు ఇవన్నీ కూడా సాధారణంగా సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా జరుగుతుంది, అంతే. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత లోకల్గా ఉన్న మందిరాలకు వెళ్ళడం మానేశారు, క్షేత్రాలకు వెళ్తున్నారు. టూరిజం మెథడ్తో, టూరిజం మూడ్లో పోతున్నారు. భక్తి ప్లస్ ఎంజాయ్మెంట్. అందరికీ డబ్బులు వచ్చాయి, కార్లు వచ్చాయి కాబట్టి ఎంజాయ్మెంట్గా క్షేత్రాలకు వెళ్తారు. దాంట్లో భక్తి ఒక 10% ఉంటే 90% ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటుంది. మేము శ్రీశైలంలో ఉంటాం కదా, ఆ వచ్చిపోయే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటాం. దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటుంది వాళ్ళ మూడు అనేది. కాబట్టి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం అనేది ఒక అలవాటైపోయింది. లోకల్గా ఉన్న మందిరాలకి వెళ్ళడం తగ్గిపోయింది ఆండ్రాయిడ్ ఫోన్ కారణంగా. అలాగే భక్తి అనేది విస్తరిస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ భక్తి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే నీతి, నిజాయితీ, ధర్మం, శాంతం, సహనం, ప్రేమ, సమభావం, వైరాగ్యం,
ఈ లక్షణాలు భక్తి లక్షణాలు. ఆ లక్షణాలు ఎక్కడా లేవు. కానీ ఎక్కడ చూసినా విపరీతంగా క్షేత్రాలకు ఎగబడుతున్న భక్తులు కనపడుతున్నారు. భక్తులు ఆచరించాల్సిన ఆ విధి విధానాలు మాత్రం లేవు. అందరం హిందువులమే, కానీ హిందూ ధర్మాన్ని ఎంతమంది పాటిస్తున్నాం, సంస్కృతి ఎంతమంది పాటిస్తున్నాం, ఆచారాలు ఎంతవరకు పాటిస్తున్నాం, అందరం హిందువులమే. అవి ఎక్కడ కనపడవు. పేరుకు సర్టిఫికెట్లో హిందూ, ఎవరన్నా అడిగితే హిందూ, మీలాంటి వాళ్ళు అడిగితే హిందూ. కానీ హిందూ ఆచార పద్ధతులు ఆచరిస్తున్నారా అని ఒకసారి పరీక్షించండి. అది చాలా వరకు మృగ్యంగా ఉంటుంది. వాటిని కూడా మీరు కాస్త ప్రమోట్ చేయాలి. మన సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు, వీటిని కూడా మీరు ప్రచారం చేస్తే మరికొంత హిందూ మతానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదే నా యొక్క విశ్లేషణలో సాయి భక్తులు ఎవ్వరూ మారరు. బాబా ద్వారా ఎటువంటి అనుభవం లేని వాళ్ళు మీ మాటల ప్రభావం వల్ల రాకుండా మానేసి ఉండవచ్చు. సంతోషమే. వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్న దైవాలను ఆరాధన చేస్తూ ఉంటారు. అది మాకు ఆనందకరమే. రాముని పూజించినా, కృష్ణుని పూజించినా, బాబాను పూజించినా, ఎవరిని పూజించినా సాయి భక్తులు ఆనందిస్తారు. బాబానే పూజించాలి అనేది ఎప్పుడూ లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాయిబాబా గారు ఒక మార్కెటింగ్ ద్వారా ఈ స్థాయికి వచ్చారనేది మేము ఒప్పుకోము, నమ్మం. ఎందుకంటే మార్కెటింగ్ కాదు అది. దాని అర్థం ఏంటంటే ఒక గురువు, ఒక దైవాన్ని భక్తులు ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ప్రచారం జరిగిపోతుంది. ఆ ప్రచారాన్ని ఎవరో మార్కెటింగ్ చేస్తే వచ్చింది అని అనేవాళ్ళు అనుకోవచ్చు. కానీ అలా కాదు. అది బాబా గారి ద్వారా వాళ్ళు పొందిన అనుభవాలు అందరికీ 10 మంది చెప్పడం, భక్తులే చెప్తారు. ఆ తర్వాత అందరూ మందిరాలకి రావడం, ఆ ప్రయోజనాల్ని మందిరాల వారు కూడా తెలుసుకొని బాబా నమ్ముకుంటే ఇలా జరుగుతుంది. ఇది సాధారణంగా జరిగిపోయేదే. అది ఈ మధ్య తగ్గిపోయింది. ఎందుకని భక్తి కూడా తగ్గింది, శ్రద్ధ కూడా తగ్గింది. భక్తి శ్రద్ధల వల్ల అప్పుడు ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు భక్తి శ్రద్ధలు లేవు. ఇక మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా అనేక సంశయాలు కూడా వచ్చాయి. సంశయాత్మక భక్తి అసలు ఫలించదు. కాబట్టి బాబాగారి మార్గంలో కేవలం భక్తి కోరికల ఆధారంగా ముందుకు వెళ్తే అది మధ్యలోనే పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ బాబా గురువుగా భావించి ఆయన చెప్పినటువంటి ప్రబోధాలను తెలుసుకొని ఆచరించి జ్ఞానాన్ని పొంది దాని ద్వారా నిజమైన శాశ్వతమైన మానసిక పరివర్తన పొంది దాని ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే మంచి ప్రవర్తన ద్వారా, జ్ఞానం ద్వారా ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే బాబా ఇచ్చిన జ్ఞానం ద్వారా కర్మఫలాలు ఎలా వచ్చినా సరే తట్టుకుని నిలబడాలి, కర్మఫలాలు అనుభవించి విముక్తి పొందాలి తప్ప బాబాని ప్రార్థించి ఆ కర్మఫలాలు తొలగించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తొలగించుకోవడానికి కావాల్సిన భక్తిని ఆచరించడం ఈ కాలం వాళ్ళకి తెలియట్లేదు. కనుక బాబా ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం మనల్ని స్థిరపడుతుంది, శాశ్వతపరుస్తుంది. అది మనం బాబా భక్తులుగా బతకడానికి కాదు, మనం స్థిరంగా ఉండడానికి, మనం నిశ్చలంగా ఉండడానికి, మనం ఆనందంగా ఉండటానికి. అంతేగాని ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా బాబా భక్తులుగా శాశ్వతంగా ఉండాలనో, బాబాని ఎవరైనా అంటే వాళ్ళని కొడతాం, తిడతాం, చంపేస్తాం అని చెప్పేసి ఎగరడానికో కాదు. మనం బాబా భక్తి ద్వారా, ఆ బాబా ఇచ్చిన జ్ఞానం ద్వారా స్థిరమైనటువంటి స్థితిలో కర్మఫలాలు ఎటువంటివి ఇచ్చినా భరించి నిలబడి మానవజనం పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికే తప్ప అది బాబా భక్తులుగా, అసలు బాబా అంటే శరీరంతో ఉన్న బాబా, కఫనీ బాబా అని అనడమే ఒక అజ్ఞానం. బాబా అంటే 3 మూల దేహం కాదని బాబా క్లారిఫై చేశాడు. కాబట్టి బాబా అంటే 3 మూల దేహం కాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నదల్లా 3 మూల దేహాన్ని. వాళ్ళకి తెలిసో తెలియకో వాళ్ళు బాబాని తిడుతున్నారంటే మనం ఏమనుకోవాలంటే వాళ్ళు బాబాని కాదు తిట్టేది, వాళ్ళు ఆరాధిస్తున్న దైవాలను కూడా తిడుతున్నారు అని అనుకోవాలి. ఇది నేను చెప్పింది కాదు, రమణ మహర్షి గారు చెప్పారు. నువ్వు ఒక రూపాన్ని ఆరాధిస్తూ మరొక రూపాన్ని నువ్వు దూషిస్తున్నావంటే నువ్వు ఆరాధిస్తున్న నీ ఇష్టదైవము వేరొక రూపంలో కనబడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోలేక నీ ఇష్టదైవం యొక్క మరొక రూపాన్ని నువ్వు దూషిస్తున్నాను గుర్తుపెట్టుకో అన్నాడు. సరే, బాబా గారిని మరొక దైవంగా, మరొక రూపంగా వారు భావించకపోవచ్చు, కానీ ఈశ్వర సర్వభూతానం కదా.
భగవంతుడు అన్ని భూతాల్లో వ్యాపించి ఉన్నాడు కదా, బాబాలో కూడా ఉన్నాడు కదా. కాబట్టి బాబా గారిని తిడితే ఆ లోపట ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని దూషించినట్టు అవుతుంది. ఒకవేళ ఆయన గనక ఏదైనా సమాజానికి కీడు కలిగించే పని చేసి ఉంటే, హిందూ మతానికి కీడు చేసి ఉంటే, మనుషులకు కీడు చేసేలా ప్రవర్తించి ఉంటే, అప్పుడు ఆ ప్రవర్తనని మనం తప్పుపట్టొచ్చు, ఆయన్ని కూడా తప్పుపట్టొచ్చు. కానీ బాబా గారి దగ్గర అటువంటి ఏమీ లేవు. ఉన్నాయని చూపిస్తున్నవన్నీ కూడా కల్పితాలు, అవి సత్యం కాదు. అన్నీ కల్పితాలు. ఆయన హిందూ ముస్లిం మతాన్ని ప్రోత్సహించాడు, కల్మాను ప్రోత్సహించాడు, ఆయన అనవసరంగా తిట్టేవాడు, కొట్టేవాడు. ఇవన్నీ వాటి అంతరార్థాలు తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా పైపైన చదివి అది నిజం అనుకొని భావించి కానీ, లేదా నిజం అనుకొని చెప్పి కానీ భక్తుల మనసులు మార్చడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ బాబా చాలా ప్రేమస్వరూపుడు, దయాస్వరూపుడు, కరుణా సముద్రుడు. కాబట్టి అవన్నీ కరెక్ట్ కాదు. ఆ విధంగా బాబాగారి మార్గంలో ఉన్న భక్తులు స్థిరంగా ఉంటారు. అలాగే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా బాబాగారి యొక్క మార్గంలో ఎటువంటి భక్తులు కానీ ఆయన కానీ సమాజానికి కీడు కలిగించే పనులు ఏమీ చేయలేదు. కాకపోతే సనాతన ధర్మానికి, హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వారు బాబాగారిని వేరే రకంగా భావించడం వల్ల అవి ఏదో కలుషితమవుతున్నాయి అని వారు భావిస్తున్నారు. కాబట్టి వారి యొక్క మనోభావాలను కూడా గౌరవిస్తూ సాయి మందిర నిర్వాహకులు ఏవైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించుకొని ఆ రకంగా ముందుకు వెళ్తే ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది అనేది మరొక్కసారి తెలియచేస్తూ సాయిరాం.